దావీదు గారు నేను వెళ్తాను, నేను చంపుతాను, నా దేవుడైన యెహోవాను నిందిస్తుంటే నేను ఊరుకోను అని చెప్పి బయలుదేరడం జరుగుతుంది. ఆయన సౌలు గారు ఆపి, లేదు నేనే ఓడించలేక సైలెంట్ గా ఉంటున్నాను, నువ్వేంటి దూసుకెళ్తున్నావు ముందుగానంటే, యుద్ధము యెహోవాదే, నా తరపున యుద్ధం చేయటానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ దావీదు గారికి కొన్ని కవచాలు వేశారు. ఒంటి మొత్తం కవచాలు వేసి, దట్టి ఇచ్చి, బెల్లం ఇచ్చి, నీకు ప్రొటెక్షన్ గా ఉంటది, నీకేం కాకుండా, వాటన్నిటిని తీసేసి సింపుల్ గా వెళ్ళిపోయి 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక్క రాయితో చంపేశాడు. ఇక సౌలు గారు గమనించి బలా చక్కగా ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగించాడని చెప్పి తన పక్కన పెట్టుకుంటాడు. నువ్వు ఇంకా మా రాజ్యనగరంలోనే ఉండొచ్చు అని చెప్పి చక్కగా రాజభవనంలో ఉండటం కొనసాగించాడు. తర్వాత సౌలు గారి కుమారుడు దావీదు గారికి స్నేహితుడు అవుతాడు. తర్వాత మిగతా వాళ్ళందరూ